ఏమైందా? 3 లక్షలు ఏంటి పండు? అసలు ఏం చేస్తున్నావు? లో పెట్టాను సరే మేము వదిలేదు ఇష్టం డబ్బులు. ఏంటి బాగుంది బాగుంది. అవి డబ్బులు అనుకున్నావు ఏమనుకున్నావు? మామ ఇవన్నీ ఏంటంటే బాగానే ఉంటాయి ఆఫీస్. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లారీ. సో thumbnail చూసే ఉంటారు కదా, గట్టిగా అరవట్లేదు, నేను వినిపించేస్తుంది బయటకు అని చెప్పి. సో బేసిక్గా ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా వీ వాంటెడ్ టు ప్రాంక్ ఆంటీ. మళ్ళీ ఎలా అయినా ప్రాంక్ చేద్దాం, ఊరికి ఒక చిన్నదని అనుకుంటున్నాం మా ఆయన నేను. సో చాలా ఆలోచించామన్నమాట, ఏం ప్రాంక్ చేద్దాం, ఏం ప్రాంక్ చేస్తే నిజం అనుకుంటారు అని చెప్పి. మామూలుగా చాలా రకాల థాట్స్ వచ్చినాయి అనమాట, అత్తగారిని ఎలా ప్రాంక్ చేయాలి అని చెప్పి. ఆ థాట్స్ ఏంటంటే, ఊరికనే నేనేదో గొడవ పడినట్టు రఘుతో, లేకపోతే ఇంకేమన్నా ట్రై చేద్దాం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్దాం, ఇలాంటివన్నీ అనుకున్నాం. బట్ మా ఆంటీ ఖచ్చితంగా నన్ను చీపిరిచ్చు కొట్టింది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాపం ఆంటీ ఏమన్నా చేయరు, బట్ స్టిల్ ఖచ్చితంగా ఆంటీ నన్ను తిడతారు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. సో అందుకని ఏం చేస్తే నమ్మే రకంగా ఉంటుంది అని చెప్పి చాలా ఆలోచించామన్నమాట. సో ఒక ప్లాన్ అనుకున్నాము, ఆ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలీదు. కెమెరా ఖచ్చితంగా దగ్గర పెట్టాలి, 2 ఫోన్స్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. బట్ అది ఎలా వర్కౌట్ అవుతుందో ఏంటో, అంటే అదంతా ఆర్గానిక్గా జరగాలి కదా, అలా వచ్చేసి కూర్చొని ఏదో. సో నాకు కావాల్సిన ప్లేస్లో కూర్చోమనడానికి అవ్వదు. సో అది ఏం చేయాలి ఏంటి అనేది అస్సలు ఐడియా లేదు. బట్ ఖచ్చితంగా ప్రాంక్ అయితే చేయాలని అనుకున్నాము. సో ఐడియా కూడా కొంచెం కామన్ ఐడియానే, బట్ మా ఆంటీ అంకుల్ ఎలా రియాక్ట్ అవుతారా అనేది చూడాలనుకుంటున్నాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే లంచ్ చేసేసి పడుకొని ఉన్నారు అందరూ. నేను ఎక్కడ కెమెరా ప్లేస్మెంట్ అది అంతా చూసుకొని ఈవినింగ్ కాఫీ టైంకి లేస్తారు కదా, ఒక 4-4:30 ఆ టైంకి లేచి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ అటు ఈరోజు సండే, సో ఇంట్లో అందరూ, మా ఆయన కూడా కొంచెం ఫ్రీ ఉన్నారు కనుక ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కెమెరా ఫిక్స్ చేద్దాం ఫస్ట్, పదండి. ఏమైంది? మీ అబ్బాయిని అడగండి ఆంటీ. ఏమైంది కదా? నువ్వు మధ్యలో వాళ్ళకి చెప్పడం అవసరం. ఏమైంది? ఎందుకురా అంత స్పీడ్గా అంత కోపంగా ఉంది అమ్మాయి? ఏమీ లేదు, ఒకసారి కూర్చొని చెప్తాను. మీరు కూడా కూర్చొని నన్ను ఒకసారి చెప్పేస్తున్నాడు. ఏం లేదు అసలు, చిన్న విషయానికి అతి చేస్తుంది. చిన్న విషయమా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఏమైందా? అంటే ఎప్పుడు చెప్తా కదండి, షేర్స్ లో డబ్బులు పెట్టొద్దు అని చెప్పి. 10,000-20,000 అయితే ఓకే, ఎంత పెట్టాడు అడుగు నుంచి పోయేవాడు. నేను కూడా ఏం కావాలని పెట్టలేదు మా డబ్బులు వస్తాయనుకొని ఎక్స్పెక్ట్ చేసి పెట్టాను. నేను కావాలని పోగొట్టాలని పెట్టను కదా, అది అనుకోకుండా పెట్టు. లైక్ ₹1 స్టార్ట్ చేస్తే అది నేను కొన్నిసార్లు వచ్చింది, కొన్నిసార్లు పోయింది. సరే, 3 లక్షలా? ఎన్నిసార్లు చెప్పాలరా? ఏంటి పండు? అసలు ఏం చేస్తున్నావు? షేర్స్ లో పెట్టాను మా, నేనే మా రోజులో పెట్టింది కాదు, మామూలుగా చేస్తూ వచ్చా. ఈరోజు పెద్ద అమౌంట్ పోయింది. అడిగితే నీకెందుకు నా డబ్బులు అనుకున్నాను. అది అడిగే విధానం కూడా ఉంటుంది ఒకసారి. బిడ్డకు తెలుసు 10,000 పెట్టారు. మరి అన్ని చెప్తూ పో, రోజుకి ఒకసారి అనుకోకుండా ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటుంది. అది నీ ఇష్టం. ఇంకా పోయింది 3 లక్షలు కదా, నా డబ్బులు నేను మళ్ళీ సంపాదిస్తాను.
సర్లే ఇంక షేర్స్ వదిలేసి పెట్టుకోండి. ఏంటి బాబా అన్న సర్లే ఇంక షేర్స్ వదిలేసి పెట్టుకోండి. మంచి దారి ఎట్లా ఇస్తారు అనుకుంటుంటారు. అసలు నాకు చెప్పలేదు అంటే 10,000-20,000 అప్పుడు చెప్పాడు. ఎంత అంటే నాకు చెప్పాలి కదా. అన్నిసార్లు చెప్పడానికి అవ్వదు. ఓవర్ యాక్షన్ అంటే చేయకూడదు. రోజు చేస్తుంటారు. మా షేర్స్ అయినా రోజు చేస్తారు. వర్కింగ్ డేస్ 22 అంటే 22 వర్కింగ్ డేస్ చేస్తారు. నెక్స్ట్ ఉందామని ట్రై చేశాను. నేను కావాలని దిగుతున్నప్పుడు పోగొట్టాలని దిగలేదు. సరే నేను వదిలేదు, ఇష్టం ఆ డబ్బులు. నా డబ్బులు ఏంది? ఇద్దరిది కదా, ఇద్దరు కష్టపడి సంపాదించుకున్నారు. ఇలా పోగొట్టుకుంటే ఎలా? భార్య నేనేమో తర్వాత కావాలని చేయలేదు కదా. responsibility లేదని. నేనేం కావాలని చేయలేదు. ఇంతకు నుంచి అదే మాట మాట్లాడుతున్నా. నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నా డబ్బులు. పెట్టాడు రాలే డబ్బులు. ఇప్పుడు 50,000 పెట్టినప్పుడు రాలేదని వదిలేయాలా? అది కూడా వదల 3 లక్షల దాకా తీసుకెళ్ళి 2,000 అంటే లేదు. నేను అందుకే వదిలేసాను. 20,000 కూడా వదిలేసి షేర్స్ అవి కూడా ఎంత విడిస్తే తక్కువ అవుతారు. బ్యాకప్ కానీ ఒకసారి 3 లక్షలు పెట్టురా. ఒకటేసారి కాదు మా పోయిన వారంలో ఒక 2 లక్షలు పోయింది. సరే వస్తుంది అనుకోని ఇంకొక దిగాను. మళ్ళీ ఈ రోజు ఒకసారి 2 లక్షలు తగ్గిపోయింది. నేను ఇప్పుడు కూడా వస్తుందని పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను. 3:30 కలిసి క్లోజ్ అయ్యేటప్పుడు మొత్తం పోయింది. నాకు మాత్రం బాధ ఉంది. నేను కావాలని చేస్తాను. హాఫ్ నాలెడ్జ్ తో చేయకండి రా. కరోనా ఏదో వీటికి వస్తే పోతే బాగుండు అంటే వాళ్ళు లాగేసుకుంటున్నా. లాగేసి కదమ్మా, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 10 రూపాయలు షేర్ ఉంటుంది. అది ఏమంటారు? ఏదో అయిపోతుందేమని. ఏంటి ప్రాబ్లం అసలు? నా ప్రాబ్లం ఇప్పుడు దానికి ఇక్కడ హాల్లో పంచాయతీ పెట్టాల్సిన అవసరం అసలు అంతకన్నా లేదు. ఎలా అంటారు? డబ్బులు పోతే బాగా బాగా చేస్తే ఈ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇది కాదు. హాల్లో కూర్చొని పంచాయతీలు అన్ని టెన్షన్స్ ఆమెకి మాకేం ఉండవు. నేను కావాలని చేయలేదు. 4 రూపాయలు వస్తాయని చేశాను. కావాలని కిందగా చేసుకుంటూ వాళ్ళు అయిపించుకోవడానికి. బాగుంది, బాగుంది. అవి డబ్బులు అనుకున్నావు, ఏమనుకున్నావు? ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్స్, ఎంత బాధ్యతలు, ఇవన్నీ పెట్టుకొని అసలు కష్టపడకుండా వచ్చే డబ్బులు ఎక్కడ నిలుస్తాయి నాన్న? ఒత్తిడి వస్తున్నట్టు ప్రపంచం అంతా చేస్తోంది. గ్రహాలు బ్యాండ్ మారే తో ఖుదా క్యా కరేగా. వాళ్ళకి కోట్లు ఉంటే వచ్చినా పోయినా వాళ్ళకి లెక్కలేదయ్యా. మనం మధ్యతరగతి వాళ్ళం. మనం రూపాయి దాచుకోవాలి. కష్టపడి 10 రూపాయలు వస్తే 5 రూపాయలు దాచుకోవాలి. ఇవన్నీ ఏంటని బాగానే ఉంటాయి. ఆఫ్ ఇంకా ఇవే తగ్గించుకుంటే మంచిది. మీ డబ్బులు ఇస్తాను. 3 లక్షలు నేను ఇస్తాను. ఎక్కువ పెట్టదు కదా ఈ పంచాయతీ తీసుకొచ్చి. ఇస్తాను. నేను నమ్మను. నేను కూడా చేసింది అందుకు ఏదైనా కొనిద్దాం అందరికి అని చెప్పి నేను చేసింది. రాకుండా పోలే వచ్చింది. ఒకసారి మా మధ్య 50,000 పెట్టి ఆల్మోస్ట్ 70,000 దాకా కనుక వచ్చింది. నేను అట్లా వస్తాయి అనుకోని దిగాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చాలా సంతోషం, హ్యాపీగా మీకు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. మాట తెలిసి అక్కడ నాకు భయం కాదు. దాంట్లో లక్ష ఉందని బాధ అంతా. ఇస్తానని చెప్తాను. నేను ఫీల్ తీసుకోలేదు కదా. 1 లక్ష ఇచ్చేస్తాను అంతే. మళ్ళీ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సారీ ఓవర్ యాక్షన్ అంతా తీసుకో లేచి చేస్తాను. మసా అంతా ఇంత కాదు.
మా నాన్న నీకు 100 రూపాయలు అంతే పట్టుకొని బాగాడు కానీ ఇక్కడే హాస్పిటల్ పోవాలి హాస్పిటల్ లేదు ఆలోచించి పనికి వాళ్ళంతా ఆనందం తీసుకొని పోతుంది అంటే ఎలా హాస్పిటల్ ఒక నిమిషం మాట్లాడితే వేరే ఒకటి కానీ ఒక నిమిషంలో దాటాడు స్విచ్ గా మాట్లాడుతున్నాను కూర్చొని అంతే వాళ్ళ రూపాయలు కౌంట్ చేస్తే ఏం మాట్లాడారు మీరు అసలు మంచిదే వెళ్తాను తీసుకో ఏం జీవిస్తున్నాడయ్యా నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. వెయిట్ చేస్తున్నాను నీకు వంట పడి ఉంది అంతా ఓకే ఇంకా కూడా నిజమే అనుకుంటున్నాడు ఇంకా కూడా ఇది నిజమే అనుకుంటున్నాను 3 లక్షలు మా అమ్మ కెమెరా అయితుంది 3,000 పోతే 9,000 ఎడుస్తాను నవ్వకండి సీరియస్ మ్యాటర్. 3 లక్షలు నీకు చెప్పే లోపల ఇక్కడ దొరికేస్తుంటాయి నాకు అంత భయం కెమెరా ఇస్తుంది అది కూర్చుంటుంది ఎవరికన్నా అది నా బాధ అందుకే ఏం మాట్లాడాల రిహార్సల్స్ చేసుకుంటుంది నాలో ఎవరు గొప్ప అన్నట్టు నాకెందుకు గుర్తొచ్చాయి పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు యాక్టింగ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఆంటీ అంటే కూర్చొనిపోయారు కెమెరా తీస్తా ఉండండి అదే రికార్డ్ అయిందా లేదా ఎలా ఇచ్చాను పర్ఫార్మెన్స్ బాగా చేసావు నాన్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. నేను 2 దగ్గరలో పెట్టా కెమెరా. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఒకటి హాల్ అటువైపు పెట్టా, ఆంటీ వచ్చి ఇటువైపు కూర్చున్నారు. సో వాయిస్ తప్ప మీకేం వినిపించుండదు. అండ్ ఎందుకైనా మంచిది అని చెప్పి నేను రగ్గు కూర్చుని పిల్లోస్ ఉంటాయి పైన సోఫా పైన పిల్లోస్ వెనకట్లు పెట్టా. అది కొంచెంసేపటికి పడిపోయింది ఫోన్. సో అది కూడా ఫ్లాప్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద వాయిస్ మీకు వచ్చి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ నా వెనక పెట్టిన కెమెరా కొంచెం కవర్ అయ్యి ఉంటుంది. ఐమ్ సో సారీ గైస్, ప్లాన్ మొత్తం ఇలా ఫ్లాప్ అవుతుంది. అంటే ప్లాన్ ఫ్లాప్ అవ్వలేదు, బట్ కెమెరా ఫస్ట్ టైం కదా ప్రాంక్ చేయడం, సో కెమెరా పెట్టడం ప్రాబ్లం అయింది. నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నాను, అరే ఆంటీ ఇటు కూర్చోండి. అందుకే నేను మొత్తం సైలెంట్ అయిపోయారు. తర్వాత తిట్టాడు నన్ను, ఏం మొత్తం సైలెంట్ అయిపోయా అంటే ఎలాగో కెమెరాలో పడట్లేదు, ఇటువైపు పడిపోయింది, వేస్ట్ రఘు నేను యాక్ట్ చేసి అనుకున్నా. సో యా అట్లీస్ట్ పోయి కానీ మా ఆంటీ అంకుల్ చాలా సీరియస్ అనుకున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పి రఘుని తిడదాం అనుకున్నారు. పాప నన్ను వచ్చి లాస్ట్లో నన్ను వచ్చి కూల్ చేద్దాం అనుకుని హక్ చేసుకున్నారు. అప్పటికి ఇంకా మీ ఇద్దరు నవ్వేసాము, ఇంకా చాలా తీ అన్నాడు రఘు. బికాజ్ నేనేం చేయలేదు, నాకు అర్థమైపోయింది, అరే కెమెరా పడిపోయింది, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని ఇటు బాధ. అరే ఆ కెమెరా ఆంటీని తీయట్లేదు అంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది, ఆ కెమెరాలో నేను రఘువే ఉన్నాం. ఇటువైపు ఆంటీ లెఫ్ట్లో కూర్చుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆంటీ జనరల్గా ఇక్కడ వచ్చి కూర్చుంటారు కదా అనుకుని ఇటువైపు పెట్టా కెమెరా. పోనీ ఇటువైపు పెట్టా కదా, నా వెనక పెట్టా కదా, ఒకవేళ అంకుల్ అటు కూర్చుంటారేమో అని నా వెనక ఒకటి పెట్టా. అది కూడా బిస్కెట్ అయిపోయింది, ఆ కెమెరా పడిపోయింది. అయ్యో, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్లాన్ చేయాలన్నమాట. బట్ యా, సో ఈ అంత సీన్ అయితే లేదు. ఖచ్చితంగా ఆంటీ ఎక్కడో డౌట్ వచ్చి ఉంటుంది ఆంటీకి, వీళ్ళు అంత పెట్టరే అలాంటి పిచ్చి పనులు చేయరే అని అనుకుని ఉంటారు. సో యా, చూసారు కదా. సో మీరు కూడా ఒకవేళ పెట్టేటట్టయితే జాగ్రత్తగా చూసుకుని పెట్టండి. మేము పెట్టలేదు, బట్ ఎప్పుడు ఒక 1,000-2,000 అలా ఊరికే సరదాగా ట్రై చేసినా కూడా మాకు ఎప్పుడు అంత ఐడియా లేదు వాటి గురించి. సో అందుకని ఎప్పుడు డేర్ చేయలేదన్నమాట. అండ్ బెట్టింగ్స్లో వీటిలో పెట్టే వాళ్ళు కూడా చూసుకోండి, ఆలోచించుకొని చేయండి. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే, చాలామంది బెట్టింగ్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటారు, వద్దు.
సో మీకు ఫ్యామిలీ ఉంటుంది, సో వాళ్ళ గురించి ఆలోచించండి. ఎవ్రీ రూపీస్ ఈజ్ రియలీ రియలీ హార్డ్ ఎర్న్ మనీ. అది మీకు బీట్ 5,000 బీట్ 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్లో సర్కిల్కైనా వచ్చేస్తాయి కదా, అలా అనమాట. సో జ్ఞానం ఇవ్వడానికి వీడియో చేయలేదు షూర్గా, బట్ దెన్ సరదాగా చేసాము, అలా అయిందనమాట. నెక్స్ట్ టైం ఇంకేదైనా కొంచెం డిఫరెంట్ ప్రాంక్ ఆలోచించి చేద్దాం అనమాట. ఈసారి మా ఆయన మీద చేద్దాం. అసలు నేనైతే షాక్, రఘు ఎక్స్ప్రెషన్స్ అస్సలు తగ్గట్లా అయింది. మా ఆయన రఘు ఇంత బాగా చేస్తున్నాడు ఏంది అనుకున్నాను. అసలు మా ఆయన తగ్గేదేలే అన్నట్టు చేశాడు. తర్వాత నన్ను తిట్టాడు, ఏం చేయలేదు నువ్వు అని చెప్పి. ఏం చేస్తాం, అక్కడ కెమెరా అవుట్ ఫోకస్లో ఉంది, సో చేసి అనవసరంగా ఎందుకులే అని చెప్పి నేను చేయలేదన్నమాట. సో నెక్స్ట్ టైం ఇంకా మంచి ప్లాన్తో వస్తానన్నమాట. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా లైఫ్ ఆఫ్ లహరి ఛానల్కి ప్లీజ్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.